హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి పద్ధతిలో చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. ఈరోజు సండే కదా, చికెన్ కర్రీ చేస్తున్నా. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లవంగాలు, సహజీరా, ఇలాచి, కొంచెం పచ్చి ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్న, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఆల్రెడీ చికెన్కి కారం, అల్లం పేస్ట్ కలిపి పెట్టుకున్నాను. ఓకే, స్టవ్ ఆన్ చేసి ఒక బొగోన పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఆగాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక బగారా ఆకు, సహజీరా, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి కొంచెం దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం వేగాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దానికి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే మంచి గ్రేవీ వస్తుంది. ఆనియన్స్ వెంటనే వేగాలి, టైం తీసుకోకుండా అంటే అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. డైరెక్ట్గా ఉప్పు యాడ్ చేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు వండే కర్రీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలా అయితే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వేగుతాయి. ఒక 2-3 సార్లు కలిపిన తర్వాత అందులోనే లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి. పోపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, పోపులో కొత్తిమీర వేసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. మళ్ళొకసారి కలిపిన తర్వాత దీనిలోకి ఫస్ట్ ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నానని చెప్పాను కదండి, ఫ్రెష్ ఫ్లేవర్ కోసం ఎల్లిగడ్డ యాడ్ చేస్తున్నాను. పచ్చి ఎల్లిపాయలు దంచి యాడ్ చేశాను అన్నట్టు. నేను అల్లం చికెన్లోనే కలిపాను ఫ్రెండ్స్, అల్లం వేయలేదు అనుకోకండి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా కలిసే వరకు కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, కారం అల్లంతో కలిపింది, అది ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మళ్ళొకసారి కలుపుకోండి. మళ్ళొకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేయండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ దాకా. చూసారా ఎలా ఉడుకుతుందో? నేను వాటర్ యాడ్ చేయలేదు, అందులోనే వాటర్. అవి సూప్ కావాలనుకునే వాళ్ళు వాటర్ బాగా యాడ్ చేసుకోండి. సూప్ అవసరం లేదనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోకుండా పర్లేదు. అందులో ధనియాల పొడి, చికెన్ మసాలా కలుపుతున్నాను ఫ్రెండ్స్. ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి మరొకసారి కలుపుకోండి. చికెన్ ఉడికిన తర్వాత యాడ్ చేశాను నేను ఇది. ధనియాల పొడి చికెన్ మసాలా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చికెన్ మసాలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలా కలిపిన తర్వాత గ్రేవీ కావాలనుకునే వాళ్ళు గ్రేవీ యాడ్ చేసుకోండి. మేమైతే గ్రేవీతోనే తింటాం కాబట్టి నేను సూప్ చేశాను చికెన్. సో ఆల్మోస్ట్ రెడీ అండి చికెన్ కర్రీ. ఒక 5 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత గార్నియర్